దురదృష్టమో థింగ్స్‌ని సరిగ్గా మేనేజ్ చేసుకోలేకపోతున్నారో గానీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తర్వాత ఏదో ఒక నెగటివిటీ అనేది వాళ్ళ పట్ల జరుగుతూనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అధికారంలోకొచ్చిన వెంటనే వైసీపీ శ్రేణుల మీద జరిగేటువంటి దాడులు గావచ్చు. ఆ తర్వాత గుడ్లవల్లేరని ఇంకొక చోట ఒక పాపని చంపేశారు చేతబడని జెప్పి. ఇట్లా రకరకాల అంశాలు కూటమి ప్రభుత్వం మీద ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో లా అండ్ ఆర్డర్ వ్యవహారం మీద అతిపెద్ద డిస్కషన్‌గా మారాయి. ఇప్పుడు తిరుమల లడ్డు వ్యవహారం గావచ్చు, డిక్లరేషన్ వ్యవహారం గావచ్చు, ఇదంతా గూడా మళ్ళీ చంద్రబాబు మెడకే చుట్టుకుంటోంది అనే పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే లడ్డు వ్యవహారంలో ఒక ఎఫ్ఐఆర్ గూడా ఫైల్ జేయకుండా గత ప్రభుత్వం లడ్డూలోనే జంతువులకు వాడేసింది అనేటువంటి మాట ఆయన అనటం. ఆరోపణలాగా గూడా కాకుండా కన్ఫర్మేషన్ లాగా ఆయన మాట్లాడడం అనే దాని మీద సుప్రీం కోర్ట్ సీరియస్ అయింది. అట్లా మాట్లాడినటువంటి వ్యక్తి చంద్రబాబు అయినా, పవన్ కళ్యాణ్ అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా ఎవరినైనా సరే సుప్రీం కోర్ట్ తప్పు పట్టడంలో పెద్ద వింతేమీ లేదు. ఎందుకంటే గతంలో పింక్ డైమండ్ విషయంలో గూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇట్లాగే కొన్ని అబద్ధపు ఆరోపణలు చేశారు. వాటిని ఆయన అధికారంలోకి వచ్చాక కూడా ప్రూవ్ చేయలేకపోయారు. అట్లాగే చంద్రబాబు కూడా ఇప్పుడు. సో ఏంటంటే వీళ్ళు బేసిక్ ప్రైమా ఫేసి లాంటి ఎవిడెన్స్ లేకుండా గూడా ప్రజల్ని ఒక మభ్యపెట్టడానికి, లేకపోతే ప్రజలను ఒక అబద్ధంలో ఉంచడానికి మతాన్ని, దేవుణ్ణి, ఈ మతం, ఆ మతం అని లేదు. క్రిస్టియానిటీ అయినా, హిందూయిజం అయినా, ఇస్లాం అయినా ఏదైనా సరే దాన్ని వాడుకొని రాజకీయం చేసే దిశగానే వీళ్ళ మెంటాలిటీలు ఉంటాయనడానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ కింద మనం చెప్పుకోవచ్చు. లడ్డూకి సంబంధించిన అంశాలు. గతంలో కూడా పింక్ డైమండ్ అనేది ఒకటి ఉందని, అది పోయిందని, వేరే వాళ్ళు ఎవరితో సహాయం కూడా తీసుకొని జగన్మోహన్ రెడ్డి ఇట్లాగే అబద్ధాలు మాట్లాడారు. ఇప్పుడు చంద్రబాబు అబద్ధాలు మాట్లాడుతున్నారనేది సుప్రీం కోర్ట్ సాక్షిగా అయిందైతే ప్రూవ్ అయింది. సో, ఇట్లాంటి పరిస్థితుల్లో ఎన్‌డీఏ వైపు జగన్మోహన్ రెడ్డి పావులు కదపడం అనేది సులభతరం కాబోతోంది. చంద్రబాబుకి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒక నెగటివిటీ జరుగుతూ ఉండడంతో, తాను ఖచ్చితంగా ప్లాన్డ్‌గా ముందుకు వెళ్ళడానికి అవకాశం దొరికిందని జగన్మోహన్ రెడ్డి ఎన్‌డీఏ వైపు ముందు కదిలే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది.